మాయా, కోడ్ అంటే ఏమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. కోడ్ రాయడం ప్రారంభించే వరకు నేను వేచి ఉండలేను. కానీ ఎలా ప్రారంభించాలో నాకు తెలియదు. నీ ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఉదయ. కానీ మీరు మొదలుపెట్టే ముందు మొదటి దశ గురించి మాట్లాడండి. మొదటి అడుగు ఏమిటి మాయా? ఇది ఒక ఆల్గారిథంని సృష్టిస్తుంది. అర్థమైంది. ఒకసారి నేను నా ఆల్గారిథం తయారు చేసుకున్న తర్వాత నేనేం చేయాలి? తర్వాత మీరు మీ ఆల్గారిథం ఆధారంగా అసలు కోడ్ను రాయడం ప్రారంభిస్తారు. ఇక్కడ మీ ఆలోచనలు రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తాయి. ఇది అద్భుతంగా ఉంది. కానీ నా కోడ్ సరిగ్గా పనిచేయకపోతే? గొప్ప ప్రశ్న ఉదయ. మీరు మీ కోడ్ని పరీక్షించినప్పుడు ఏవైనా తప్పులు గమనిస్తే దిగులు పడకండి. మా దగ్గర దానికోసం ఒక ఉపాయం ఉంది. ఏమిటి ఆ ఉపాయం? మేము డీబగ్గింగ్ ప్రక్రియను అనుసరిస్తాము. ముందుగా మీ కోడ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడడానికి దాన్ని అమలు చేయండి. లోపం ఉన్నట్లయితే మీ కోడ్లో అది ఎక్కడ జరుగుతుందో కనుగొనండి. ఒక పజిల్ని పరిష్కరించినట్లు. సరిగ్గా. అప్పుడు రహస్యం గుర్తించినట్లే. లోపానికి కారణాన్ని గుర్తించండి. మీరు దాన్ని గుర్తించిన తరువాత లోపాన్ని పరిష్కరించడానికి కోడ్ను సవరించండి. కాబట్టి ఇది మొదటిసారి సరిగ్గా పొందడం గురించి కాదు, నేర్చుకోవడం మరియు మెరుగుపరచడం గురించి. మీకు అర్థమైంది ఉదయ. లోపం పరిష్కరించబడే వరకు చక్రాన్ని పునరావృతం చేయండి. మీరు ఒకదాన్ని పరిష్కరించిన ప్రతిసారి మీరు విజయానికి ఒక అడుగు దగ్గరగా ఉంటారు. ఇప్పుడు డీబగ్గింగ్పై దిగువన ఉన్న కార్యాచరణను సాధన చేయండి.